రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియాకు ప్రధాన ఆటగాళ్లు. భారీ అంచనాల మధ్య బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో బరిలోకి దిగారు. కానీ చపాకులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ విఫలమయ్యారు. అంచనాలను అందుకోలేకపోయారు. అభిమానులను ఎంటర్టైన్ చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ జస్ట్ 6 పరుగులకే పరిమితమయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ సింగిల్ డిజిట్ దగ్గరే ఆగిపోయాడు. 5 పరుగులే చేశాడు. లాంగ్ గ్యాప్ తర్వాత టెస్టుల్లో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్ లో 6 పరుగులు సాధించాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ బిగ్ స్కోర్ కొట్టలేకపోయాడు. 17 పరుగుల దగ్గరే ఆగిపోయాడు. రెండు ఇన్నింగ్స్ లో కలిపి రోహిత్ 11 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ 23 పరుగులు చేశాడు. దీంతో స్టార్ ప్లేయర్ల అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు. కోహ్లీ, రోహిత్ హిట్ కాకపోయినా చపాక్ టెస్ట్ లో భారత్ పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులు సాధించింది. 6 వికెట్లకు 339 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ఇన్నింగ్స్ త్వరలోనే ముగిసింది. రవీంద్ర జడేజా 86, రవిచంద్రన్ అశ్విన్ 113 పరుగులు చేసి అవుట్ అయ్యారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమ్మద్ అత్యధికంగా 5 వికెట్లు తీశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ కు భారత బౌలర్లు షాక్ మీద షాక్ ఇచ్చారు. వరుసగా వికెట్లు తీశారు. ఒత్తిడి పెంచేశారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా తన స్టామినా చూపించాడు. బంగ్లా బ్యాటర్లను వణికించేశాడు. దీంతో 40 పరుగులకే బంగ్లాదేశ్ సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా భారత బౌలర్లు జోరు చూపించారు. బంగ్లాదేశ్ ను 140 పరుగులకే కట్టడి చేశారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో షకీబ్ అల్ హసన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 32 పరుగులు సాధించాడు. భారత బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీశాడు. సిరాజ్, ఆకాశ్ దీప్ 2 వికెట్లు దక్కించుకున్నారు. రవీంద్ర జడేజా కూడా 2 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టిన రవిచంద్రన్ అశ్విన్ మాత్రం వికెట్ల ఖాతా తెరవలేకపోయాడు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టీమిండియా ఆరంభంలోనే రోహిత్ వికెట్ కోల్పోయింది. జస్ట్ స్కోర్ 15 పరుగుల దగ్గర టీమిండియా కెప్టెన్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే యశస్వి జైస్వాల్ కూడా పెవిలియన్ చేరాడు. జైస్వాల్ 10 పరుగులు సాధించాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం క్రీజ్ లో ఎక్కువసేపు ఉండలేకపోయాడు. దీంతో 67 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయింది. అయితే శుభ్మన్ గిల్, పంత్ మాత్రం తమ పని తాము చేసుకుపోయారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లకు 81 పరుగులు సాధించింది. గిల్ 33, పంత్ 12 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. రెండో రోజు ఆటలో మొత్తం 17 వికెట్లు పడ్డాయి. ప్రస్తుతం టీమిండియా 308 పరుగుల ఆధిక్యంలో ఉంది.